ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.